రాజకీయాల్లో విజయం సాధించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడమో అంతే ముఖ్యం. ఏ మాత్రం అశ్రద్ధ అహంకారం చూపినా పరిస్థితి తలకిందులైంది. ఏపీలో ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు నా అంతటి వారు లేరన్నట్లుగా చెలరేగిన ఆ నాయకుడిపై ఇప్పుడు సొంత దళమే వ్యతిరేకంగా గళం విప్పుతోందట. ఇంతకీ ఎవరా నేత? ఆ పరిస్థితికి కారణమేంటి? వినుకొండ వైసీపీలో కొత్త వివాదం. ఇన్ఛార్జ్ బ్రహ్మనాయుడిపై తిరుగుబాటు. బొల్లకు వ్యతిరేకంగా అసమ్మతి స్వరం. హైకమాండ్ ఏం చేయబోతోంది? వినుకొండలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. అసలే ఓటమి బాధలో ఉన్న క్యాడర్ ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మనాయుడుపై గురుగా ఉన్నారట. దీనికి కారణం ఆయన వ్యవహార శైలేనన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. 3 సార్లు పోటీ చేస్తే చివరాఖరికి 2019లో ఆయనకి వైసీపీ తరపున విజయం దక్కింది. ఇక తనకు తిరిగే లేదనుకున్నారో, తనని మించిన నాయకుడు లేరనుకున్నారో కానీ ఒక్కసారి విజయానికే మొత్తం మారిపోయారు. పక్కనున్న వారిని మరిచిపోయారు. అండగా నిలిచిన వారిని అస్సలు పట్టించుకోలేదు. దీంతో సొంత పార్టీలోనే వ్యతిరేకంగా అసమ్మతి వర్గం తయారైందట. ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా తొలగించాలంటూ పట్టుబడుతోందట. ప్రజారాజ్యం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బోలా బ్రహ్మనాయుడు ఆ తర్వాత రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే ఆ పార్టీ నుంచి 3 సార్లు పోటీ చేసిన బ్రహ్మనాయుడికి ఒక్కసారి మాత్రం విజయం దక్కింది. కానీ ఆ ఒక్కసారితోనే వినుకొండలో గట్టిపట్టు సాధించారు. ఆర్థిక వనరులు కూడా పుష్కలంగా ఉండటంతో ఆయనకిక తిరిగే లేదని నియోజకవర్గం అంతా కూడా కూసింది. ఆయన తీరు కూడా అలాగే ఉండేది. అయితే గత ఎన్నికల్లో ఓడితేనే కానీ నాటి సిట్టింగ్ బొల్ల బ్రహ్మనాయుడికి తత్వం బోధపడలేదట. అయితే అప్పటిదాకా ఆకాశంలో ఉన్న ఆయన భూమి మీదకు వచ్చేశారు. కానీ అప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ఒక రేంజ్ లో పెరిగిపోయింది. పరిస్థితి హైకమాండ్ కి కంప్లైంట్ చేసేదాకా వెళ్ళింది. బ్రహ్మనాయుడు తమని పట్టించుకోవడం లేదంటూ వైసీపీలో ఓ వర్గం ఆరోపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు హీనంగా చూశారని, కనీసం మర్యాద కూడా ఇవ్వలేదని పాత రోజుల్ని గుర్తు చేసుకుని బాగా ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు గద్దె దిగిపోయారు కాబట్టి సమయం చూసుకుని దెబ్బ కొట్టేందుకు సిద్ధమయ్యారట. 5 మండలాల్లోని అసమ్మతి వర్గమంతా ఒక్కటై బొల్లాని ఇన్ఛార్జిగా తొలగించాలంటూ డిమాండ్ చేస్తోంది. మాజీ ఎంపీపీ సహా మరో కీలక నేతృత్వంలో ఈ అసమ్మతి నేతలు పార్టీ అగ్రనేతల్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. బొల్లాని ఇన్ఛార్జిగా తొలగిస్తేనే పార్టీ బతుకుతుందని, లేదంటే మనుగడ అసాధ్యమని తెగేసి చెప్పేశారట. మాజీ ఎమ్మెల్యేలపై ఆరోపణలతోనే ఆగిపోవట్లేదు అసమ్మతి నేతలు. కావాలంటే విచారణ చేయించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారట. తమ ఆరోపణలో నిజం ఉంటేనే చర్యలు తీసుకోవాలంటూ మరో ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డిని కలిసి తమ వాదన వినిపించారట. పరిస్థితి చూస్తుంటే బొల్లాపై అసమ్మతి వర్గం గట్టిగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వ్యతిరేకిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులంతా ఆయన ద్వారా పదవులు పొంది అధికారాన్ని అనుభవించిన వారేనన్న వాదన ఉంది. అలాంటి వారే ఇప్పుడు బొల్లాని వద్దంటూ పట్టుబడుతూ ఉండడం చర్చనీయాంశమవుతోంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు బొల్లాకి మద్దతిచ్చే వర్గం కూడా అధిష్టానాన్ని కలిసి తమ వాదన వినిపించేందుకు సిద్ధమవుతున్నారట. 2004-2019 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ ఇతర పార్టీలు విజయం సాధిస్తే ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీదే హవా. మరి ప్రత్యర్థి అంత బలంగా ఉన్న చోట వైసీపీ ఇలా వర్గాలుగా విడిపోవడం హైకమాండ్ ని కూడా ఆలోచనలో పడేసింది. మరి ఈ రచ్చని కంట్రోల్ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అనేది ఆసక్తి రేపుతోంది. ద్వితీయ శ్రేణి నాయకుల మాట వింటుందా, లేక బొల్లాకే మద్దతుగా నిలుస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ఏపీలో ఆయన మాస్ లీడర్, నిత్యం ప్రజల్లో ఉంటారన్న పేరు ఉంది. అయినా సరే కూటమి గాలిలో ఘోర ఓటమి తప్పలేదు. దీంతో మొదట సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఇక ఎన్నికలకు దూరమని కూడా ప్రకటించారు. మరిప్పుడు సడన్ గా పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షమయ్యారు. క్యాడర్తో దూరం దూరం అంటూనే ఇప్పుడెందుకు ఇలా క్రియాశీలమవుతున్నారు? ఇంతకీ ఆయన ఎవరు? ఆయన వ్యూహం ఏంటి? కోలగట్ల కొత్త స్ట్రాటజీ ఏంటి? మాజీ డిప్యూటీ మనసులో ఏముంది? ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారా? సొంత మనుషుల మోసాన్ని తట్టుకోలేకపోతున్నారా? రాజకీయంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వ్యవహార శైలిపై విజయనగరం జిల్లాలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. పొలిటికల్ గా మంచి పట్టున్న కోలగట్ల జిల్లా వ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ కలిగిన లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. గంటల వ్యవధిలోనే వేలాది మందితో కార్యక్రమాల్ని నిర్వహించగల బలమైన నాయకుడిగా జిల్లా రాజకీయాల్లోనే ఒక బ్రాండ్ ను సెట్ చేసుకున్నారు కోలగట్ల. విజయనగరం నియోజకవర్గంలో 80% మందిని పేరు పెట్టి పిలిచేంత చొరవున్న నాయకుడంటే అతిశయోక్తి కాదు. అలా 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంటూ విభిన్న రాజకీయాలతో ముందుకు వెళ్తున్న కోలగట్ల మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత మౌనమునిగా మారిపోయారు.
దీంతో పొలిటికల్ గా ఆయన ఏం చేయబోతున్నారన్నదే ఆసక్తి రేపుతోంది. సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు సడన్ గా మళ్లీ యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. విజయనగరం అడ్డాలో తన సామాజిక వర్గం సంఖ్య తక్కువే అయినా అన్ని వర్గాలను కలుపుకుపోతూ 2 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచారు కోలగట్ల. 2004లో కాంగ్రెస్ గాలి వీచిన సమయంలోనూ ఇండిపెండెంట్ గా గెలిచారంటే ఇక్కడ ఆయన పట్టు అర్థం చేసుకోవచ్చు. 2019లో అదితి గజపతిపై విజయం సాధించిన కోలగట్ల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ప్రమోషన్ దక్కించుకున్నారు. విజయనగరం పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపైన బలంగా దృష్టి పెట్టారు. ఒక రకంగా పట్టణ రూపురేఖల్ని మార్చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిరంతరం ప్రజల మధ్య ఉంటారనే పేరు సంపాదించారు. అయితే ఇంత చేసినా, ఇంత మంచి పేరు దక్కినా ఎన్నికల్లో ఓట్లు మాత్రం పడలేదు. 2024 ఎన్నికల్లో కూటమి తరపున బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజు చేతిలో కోలగట్లకు ఘోర ఓటమి ఎదురైంది. ప్రజా తీర్పుతో లోపలే ఆయన తీవ్రంగా మదనపడినట్టు తెలుస్తోంది. స్థానికంగా అభివృద్ధి కోసం ఇంత కష్టపడినా ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి ఓవైపు బాధిస్తుంటే తన సేవలు పొందిన సొంతవారు సైతం వ్యతిరేకంగా పనిచేశారనే ముచ్చట కోలగట్లను మరింత కుంగదీసినట్టు తెలుస్తోంది. సొంత పార్టీలోనే కొంతమంది నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేశారని తెలిసి రాజకీయాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో కూరుకుపోయారట ఈ మాజీ ఎమ్మెల్యే. ఇంతకు మీదట ఎన్నికల బరిలో నిలబడొద్దని నిర్ణయించుకున్నారట. కార్యకర్తలకు సైతం దూరంగా జరిగారు. రాజకీయాలకు ఆయన ఇక గుడ్ బై చెప్పేసినట్లే అన్న పుకార్లు షికార్లు చేశాయి. ప్రచారం జరుగుతుండగానే ఇటీవల అధిష్టానం పిలుపుతో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు కోలగట్ల. పలు రాజకీయ సమావేశాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. తాజా వ్యవహార శైలి చూశాక కోలగట్ల వ్యూహం ఏంటనేది రాజకీయ వర్గాలకు సైతం అంతు చిక్కడం లేదట. తాను ఎన్నికలకు దూరం తప్ప రాజకీయాలకు దూరంగా లేదంటూ క్యాడర్ కు సంకేతాలు ఇస్తున్నారట వీరభద్రస్వామి. తన ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తానని లోకల్ నాయకుల దగ్గర చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో కోలగట్లకు పార్టీలో రాష్ట్ర స్థాయి కీలక పదవి దక్కబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉంటూ పార్టీలో యాక్టివ్ కావడం ఏంటి అన్నదే కోలగట్ల అనుచరులకు అర్థం కావడం లేదట. 2029 ఎన్నికలకు ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటిలోపు కోలగట్ల మనసులో మరో కొత్త ఆలోచన ఏదైనా రావచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.